హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు ఓజీ సినిమా గురించి మాట్లాడబోతున్నాను. మొన్నటి నుండి ఆంధ్ర, తెలంగాణలోని అన్ని ముఖ్య పట్టణాలతో పాటు బెంగళూరులోను, అమెరికాలోని డలాస్ తదితర నగరాల్లోనూ ఉర్రోతలూగుతూ ఎదురు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకి సంబంధించిన వివిధ వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తిపోయిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఆ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే కనిపించింది. ఈ సినిమా గురించి ఈరోజు ఉదయం 7 గంటల ఆటకి థియేటర్కి చేరిన మమ్మల్ని కొంతసేపు వెయిటింగ్లో పెట్టి అందులో గల పేపర్ ముక్కల్ని ఎత్తడంలో నిమగ్నమయ్యారు అక్కడున్న పనివారు. తీరా మేము లోపలికి వెళ్ళేసరికి బస్తాల కొద్దీ చింపిన పేపర్లను బయటకు తరలిస్తుండగా ఇంకా ఫ్లోర్పై కుప్పలు తెప్పలుగా పేపర్స్ చిందరవందరగా పడి ఉండటం నేను లైఫ్లో చూడడం ఇదే తొలిసారి. ఇకపోతే సినిమా మొదలైన అప్పటి నుంచి కూడా డైరెక్టర్ సుజిత్ యొక్క టేకింగ్ ప్రతిభకి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రతిభతో ప్రతి సీన్ని అద్భుతం అనిపించే రీతిలో ప్రజెంట్ చేయడంతో కిక్కిరిసిన థియేటర్లో ప్రేక్షకుల అరుపులు, స్పందన హాల్లో ప్రతిధ్వనించసాగింది. అలా సాగుతున్న ఆ ప్రక్రియ హీరో పవన్ కళ్యాణ్ తెరపై కనిపించేసరికి తారాస్థాయికి అందుకుంది. కొందరు ప్రేక్షకులు తమ తమ సీట్లలోంచి లేచిపోయి చూడడం అబ్బురం అనిపించింది. అలా నానావిధ బీభత్స, వీర, రౌద్ర, కరుణ రసాత్మకంగా, ఉద్వేగభరితంగా సాగుతున్న చిత్రం నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగి, వావ్, వాట్ ఏ టేకింగ్, వాట్ ఏ పెర్ఫార్మెన్స్, వాట్ ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిపించి మళ్ళీ మరొకసారి వీక్షించాలనిపించేలా ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసి ముగిసింది ఈ ఓజీ సినిమా. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇదేమిటి అంటే, అనేక థియేటర్స్లో అనేక రకాలుగా ప్రేక్షకుల స్పందన చూసి ఈ థియేటర్లో సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ వాళ్ళు నిన్న ఈ రిలీజ్ అయిన ఈ ఓజీ సినిమాకి సంబంధించి ఒక అఫీషియల్ నోటీస్ని రిలీజ్ చేశారు ఈరోజు. అదేమిటంటే, అది వీడియోలో పెట్టాను చూడండి. అడ్వైజరీ అనమాట. దిస్ ఈజ్ అన్ అడ్వైజరీ ఇష్యూడ్ బై ప్రసాద్ మల్టీప్లెక్స్ ఫర్ ఆల్ అవర్ వాల్యూడ్ patrons. Over the years, cinema has sparked many forms of celebration, whistles, cheers, applauses, even dances in the aisles. ఇది చూడండి, ఇక్కడే ఉంచాను. సో ఈ విధంగా వాళ్ళు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, ఈ సినిమా చూస్తున్న వాళ్ళు ప్రేక్షకులు, యువ ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం పట్టలేక అరిచే అరుపులతో థియేటర్ దద్దరిల్లిపోతూ ఉంటే, కొందరైతే తమలో స్రవించే అడ్రినలిన్ హార్మోనుల యొక్క ఉధృతితో సీట్లలోంచి లేచిపోయి డ్యాన్సులు చేస్తూ తమ షర్ట్లను సింపేసి గాల్లో ఆడిస్తున్నారట. కాబట్టి వారు అనేది ఏమిటంటే, సినిమా చూడడానికి వచ్చే యువ ప్రేక్షకాభిమానులని ఒక ఎక్స్ట్రా టీషర్ట్ తెచ్చుకోమని, మర్చిపోలేని ఇటువంటి అద్భుతమైన అనుభూతులకి ఏమీ హామీ ఇస్తూ వాళ్ళు ఈ అడ్వైజరీ రిలీజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా కోకట్పల్లి థియేటర్లో 2-3 అరిచి గొంతు పోయిందని కూడా తెలియవచ్చింది. ఇంకా అనేక చోట్ల ఎంత భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయం అయినప్పటికీ ఎంతో కష్టపడి జనం వెరువకుండా వచ్చి ఈ సినిమాని పెద్ద హిట్ చేయడం అనేది చరిత్రలో చెప్పుకోదగ్గ విషయం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓజీ. సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.